ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవసరమైన సహాయక ఉపకరణాలను అందించడం ద్వారా వారి సామర్థ్యాలను పెంపొందించి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక పట్టణంలోని బైరాగిపట్టణ ఎంజీఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో సమగ్ర శిక్ష తిరుపతి జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల జాలి చూపడం కంటే వారిలోని ప్రతిభ సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. 3 నుంచి 18 సంవత్సరాల లోపు ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరూ భవిత కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో 2056 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వివిధ రకాల బత్యాలను సమగ్ర శిక్ష ద్వారా అందించినట్టు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ అలింకు సంస్థ సహకారంతో 45 లక్షల విలువైన వివిధ రకాల ఉపకరణాలను 499 మంది విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. విద్యార్థులు ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని తమ అభ్యసన సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పిల్లలకు అందజేసి వాళ్ళు ఇక్కడ నుంచి ఇమీడియట్ గా వాళ్ళు వెళ్ళేటట్లు చేద్దాం. ఎందుకంటే ముఖ్యంగా సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 8, 2025 నుంచి సెప్టెంబర్ 16, 2025 వరకు 7 రోజుల పాటు నిర్వహించిన ఆలింకో మెడికల్ అసెస్మెంట్ క్యాంపుకు 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 564 మంది ప్రత్యేక అవసరాల పిల్లలు హాజరు కావడం అనేది జరిగింది. వాటిలో 495 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేయడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం అనేది సమగ్ర శిక్ష వారి శాఖ తరఫున ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇకపోతే ముఖ్యంగా 45 లక్షల విలువ గల 45 lakhs విలువ గల ఉపకరణాలను 3 నుంచి 18 సంవత్సరాల లోపు ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సమగ్ర శిక్ష వారు ఈ రోజు మనకి అందజేయడం అనేది జరుగుతుంది. ఇందులో రకరకాల ఉపకరణాలు ఉన్నాయి, మీ అందరికి తెలిసివి. బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రై సైకిల్ ఒకటి ఉంది. హీరింగ్ ఎయిడ్స్ 236 వరకు ఉన్నాయి. సిపి వీల్ చైర్ విత్ కమోడ్ 11 ఉన్నాయి. క్రచ్ ఎల్బో లార్జ్ అని 32 ఉన్నాయి. క్రచ్ ఎల్బో స్మాల్ 4 ఉన్నాయి. రోలేటర్ అడల్ట్ 45, రోలేటర్ చైల్డ్ 27, వీల్ చైర్ మీడియం 47, వీల్ చైర్ అడల్ట్ 65, వీల్ చైర్ మామ్తా 20, ట్రై వీలర్ సైకిల్ కన్వెన్షనల్ సింగిల్ 11, బ్రెయిలీ కిట్స్ 3, టిఎల్ఎం కిట్స్ 4 కేటగిరీ సంబంధించి 272. మొత్తము ఇవన్నీ కూడా ఈ సమగ్ర శిక్షణ మరి సమగ్ర శిక్ష మన విద్యాశాఖ వారు 2025-26 సంబంధించి 2056 మందికి ఈరోజు మన ప్రత్యేక ఉపకరణాలు అనేవి ఐఆర్పీస్ కి, అదేవిధంగా పేరెంట్స్ కి, పిల్లలకి అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అదేవిధంగా భవిత సెంటర్స్లో కానీ ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఉన్న పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలకి అనేక రకాలుగా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది. సమగ్ర శిక్ష తరపు నుంచి కూడా వారికి ఎప్పుడూ లేని విధంగా గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు లేనట్టు విధంగా వాళ్ళకి క్యాంపులు కండక్ట్ చేయడము, వారికి మెడికల్ టెస్టులు కండక్ట్ చేయడం, వారికి ఏ విధమైన ఇవ్వాలనే దాని మీద కూడా టెస్టులు కండక్ట్ చేసి వారికి వెంటనే అదే సంవత్సరంలో వాళ్ళకి ఉపకరణాలు ఇవ్వడం, అనేక రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మన జిల్లాలో దాదాపు 2500 మంది నుంచి 3000 మంది వరకు స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ చిల్డ్రన్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 2500 మంది వరకు కూడా మనం టెస్టులు కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. 7 క్యాంపులు కండక్ట్ చేసి ఈ పిల్లలు చూసుకుంటే మిగతా పిల్లల కంటే కూడా మిగతా అందరూ పిల్లలతో పాటుగా వీళ్ళని కూడా సమానంగా చూసి భవిత సెంటర్స్లో కానీ అదేవిధంగా నియర్ బై స్కూల్స్లో కానీ వాళ్ళని చేర్పించి వాళ్ళల్లో ఉన్న ఏదైతే లోపం ఉందో ఆ లోపం అనేది వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి అది గుర్తు లేకుండా మిగతా పిల్లలతో కలిసిపోయి వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనం పెంచి రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పిల్లలు, నేను చాలా భవిత సెంటర్స్ కూడా విజిట్ చేస్తుంటే పేరెంట్స్ చాలా మంది చెప్తున్నారు, మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే కూడా ఈ భవిత సెంటర్కి వచ్చిన తర్వాత మాట్లాడటము, టేబుల్స్ అప్ చెప్పడము, పద్యాలు చెప్పడము, డ్యాన్సెస్, అదేవిధంగా మొన్న ఎగ్జిబిషన్ పెడితే వీళ్ళకి క్యాంప్ పెడితే చాలా మంది పిల్లలు మామూలు జనరల్గా ఉండే పిల్లలు చేసే డ్యాన్స్ కంటే కూడా క్లాసికల్ డ్యాన్స్ చేయడం కానీ, పాటలు పాడటం కానీ, ఇప్పుడు పాప కూడా చక్కగా ప్రార్థన చేసింది. అలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. వాళ్ళల్లో ఉన్న లోపాన్ని వాళ్ళకి గుర్తు చేయకుండా వాళ్ళని
జనజీవనం మన మిగతా పిల్లలతో సమానంగా వాళ్ళు కూడా అన్ని స్కూల్స్కి హాజరవడం, అదేవిధంగా చదవడం రాయడం నేర్పించడం, వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి మనం వాళ్ళని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే గత సంవత్సరం మన జిల్లా నుంచి నేషనల్ లెవెల్లో క్విజ్ పోటీల్లో సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్ క్విజ్ పోటీలో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ రావడం, ఆ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు ఆ పిల్లవాడికి ఏం కావాలని అడిగితే బ్యాటరీ మోటార్ సైకిల్ కావాలంటే దాదాపు 60,000 పెట్టి స్పెషల్గా తయారు చేయించి మేము చెన్నై నుంచి తెప్పించి ఇవ్వడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఇద్దరు పిల్లలు మన జిల్లా నుంచి ఎక్కడ లేనటువంటి విధంగా మన తిరుపతి జిల్లా నుంచి ఎవరెస్ట్ దాకా వెళ్ళి మన ఐసీడబ్ల్యూ చేసిన పిల్లలు ఎవరెస్ట్ దాకా వెళ్ళి రావడం కూడా జరిగింది. చాలా మన తిరుపతి జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలకి ఎంకరేజ్మెంట్కి, అదేవిధంగా పేరెంట్స్ కూడా పిల్లల్ని మా చేతికి అప్పచెప్పడం కాకుండా వాళ్ళు కూడా పిల్లలతో పాటు మా భవిత సెంటర్స్లో కానీ స్కూల్లో కానీ వచ్చి రోజు మా టీచర్స్తో ఐఆర్పీస్తో మాట్లాడి వాళ్ళ పిల్లల యొక్క ఇంప్రూవ్మెంట్ని కళ్ళారా చూసి వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం, కొన్ని భవిత సెంటర్స్కి వెళ్తుంటే పేరెంట్స్తో మాట్లాడే తల్లిదండ్రులు ఆనంద బాష్పాలన్నమాట. మా పిల్లవాడు మా ఇంటి దగ్గర ఉన్న ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నదానికంటే కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఈ భవిత సెంటర్ దగ్గర వచ్చిన తర్వాత అందరి పిల్లలతో పీర్ గ్రూప్ పిల్లలతో కలిసి మాటలు నేర్చుకోవడము, సమాధానం చెప్పడం కూడా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీ మన సమగ్ర శిక్ష విద్యాశాఖ తరఫున చేస్తున్నందుకు మా అందరికీ కూడా మీరు ఇచ్చిన అవకాశం కింద భావిస్తూ, ఇలాంటి పిల్లల్ని కూడా మనం ఈ రోజు చూసుకుంటే